తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఎంతగా పోరాడుతున్నాడో అందరికీ తెలిసిందే. ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష కూడా తీసుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద సీరియస్ అయ్యారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్ర స్థాయిలో ఓ సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఇక ఈ లడ్డూ విషయంలో ఇలా పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్, మాట్లాడిన మాటలపై ప్రకాష్ రాజ్ కౌంటర్లు వేశారు. తిరుమల లడ్డూ వివాదం మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలోనే జరిగింది. దోషుల్ని పట్టుకోండి. జాతీయ స్థాయిలో చర్చలెందుకు లేవదీస్తున్నారు అంటూ కౌంటర్ వేశాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ మాటలపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హిందువుల గురించి మాట్లాడకూడదా? అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదా? సెక్యులరిజం అంటే 2 వే నాట్ 1 వే అంటూ ప్రకాష్ రాజ్ కు కౌంటర్ వేశారు పవన్ కళ్యాణ్. అలా హీరో కార్తిక్ పైన కూడా పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. లడ్డూని జోక్గా తీసుకోకూడదని వార్నింగ్ ఇస్తే కార్తిక్ కూడా సారీ చెప్పాడు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా కూల్ గా రియాక్ట్ అయ్యి సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ కూడా తెలిపారు. అయితే ఇలా కార్తీక్ తో సారీ చెప్పించుకోవడం ఏంటో, చేయని తప్పుకి సారీ చెప్పుకోవడం ఏంటో అని మళ్ళీ ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు. ప్రకాష్ రాజ్ రియాక్షన్స్ ఎలా ఉంటే ఆయన స్నేహితుడు డైరెక్టర్ కృష్ణవంశీ మాత్రం ఎంతో సౌమ్యంగా స్పందించాడు. పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడని, ఆయన అంటే నాకు చాలా ఇష్టమని, కుళ్ళిపోయిన ఈ రాజకీయాల్లో ఓ వ్యక్తి వచ్చి మార్చే ప్రయత్నం చేస్తున్నాడని, ఆ దేవుడు ఎప్పుడు అతని వెంట తోడుగా ఉండాలని ట్వీట్ వేశాడు. ఆ తర్వాత మరో అభిమాని వేసిన కామెంట్ కు కృష్ణవంశీ స్పందించాడు. నిజం ఎప్పుడు నిజమే, దాన్ని ఎవడూ గుర్తించాల్సిన పని లేదు. పీకే రియల్ లైఫ్ హీరో, మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూనే ఉన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులే మనకు కావాలి. యోగి ఆదిత్యనాథ్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ని చూసే హోప్ కలుగుతుంది అంటూ కృష్ణవంశీ అన్నారు. సో ఇదన్నమాట సంగతి. మరి ఈ వివాదం ఎప్పుడు తాగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.